హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ వంట నచ్చిందా. బాగున్నారు? అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పచ్చ అరటికాయ వేపుడైతే చేస్తున్నానండి. అరటికాయ చెక్కు తీసేసి ముక్కలు కట్ చేశాను, రౌండ్గా కట్ చేసి వాటిని మళ్ళీ సగం సగం ముక్కలు కట్ చేశాను అన్నమాట. రెండు కట్ చేశాను అలాగే. తర్వాత తాలింపు గింజలు అవి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి అవి ప్యాన్లో ఆయిల్ వేసుకొని అవన్నీ వేసుకొని బాగా వేయించుకుంటున్నాను. పచ్చడికాయ వేపు చాలా బాగుంటుంది కదా, పచ్చడిలోకి, చారులోకి కానీ రసంలోకి కానీ. ఒట్టిదే కూడా తినేయచ్చు చక్కగా ప్లేట్లు వేసుకొని. ఒట్టిదే తింటే మరి అన్నంలో ఏం తింటాము, అందుకని ఒట్టిదే తినము, అన్నంలోనే తింటాము చర్యలు వేసుకున్నప్పుడు. ఇవి బాగా ఈ దినుసులు వేసిన తర్వాత ఫస్ట్ అయితే నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ నీళ్ళలో వేసిన నీళ్ళలో ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే ముక్కలు కొట్టకుండా ఉంటాయి, బాగుంటుంది. కలిపేసి పంటలో వేసేసాను ముక్కలు బాగా తాలింపు దానికంతా కట్టేయాలి. కలిపేసి ఫ్రై అయితే నేను మూత అయితే పెట్టను, ఎందుకంటే ముక్క ఉడుకుతుంది, వేగదు. అంటే ఉడికితే మళ్ళీ వేగదు కదా, ఏమో నేను అలా అనుకుంటాను. నేనైతే అలాగే చేస్తాను, మూత పెట్టిన ఫ్రైకి. ఉడకడానికి అయితే ముక్క మెత్తపడడానికి అయితే నేను మూత పెడతాను. ఇది మెత్తపడక్కర్లేదు, వేగాలన్నమాట, అందుకోసం మూత పెట్టలేదు. కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం పసుపు, చిక్కడి పసుపు వేసి బాగా కలిపేస్తున్నాను. మధ్య మధ్యలో చూసుకుంటూ అడుగుంటుందా కలుపుకుంటూ ఉండాలి. అరటికాయ వేపుడు అయితే చాలా బాగుంటుంది, నాకు ఇష్టం పచ్చి అరటికాయ వేపుడు. దీంట్లో ఎక్కువ ఎండుమిరపకాయలు, దీంట్లో వేగిన ఎండుమిరపకాయలు అయితే నాకు చాలా ఇష్టం. కరివేపాకు కూడా అలాగే నేను ఎక్కువ వేస్తాను, ఎందుకంటే కరివేపాకు స్మెల్తో వేగితే చాలా బాగుంటుంది కదా, భలే ఉంటుంది. చాలామంది తినేటప్పుడు, అన్నం తినేటప్పుడు పప్పుచారులో కరివేపాకు వచ్చిన, కూరలో కరివేపాకు వచ్చిన పప్పు పడేస్తారు. కొంతమంది అయితే పడేస్తారు, కొంతమంది తింటారు. కరివేపాకు అయితే చాలా మంచిది అంటారండి. మంచిదంటే కళ్ళు బాగా కనిపిస్తాయంట, హార్ట్కి మంచిదంటే, జుట్టు పెరుగుతుందంట కరివేపాకు తింటే. మా పిల్లలు చెప్తూ ఉంటారండి, కరివేపాకు వెళ్ళని చేస్తూ ఉంటారు కదా, కరివేపాకు తినాలి. అందుకని అప్పటి నుంచి చాలామంది చెప్పారు, తెలిసిన వాళ్ళు కూడా, కరివేపాకు పడేది పులిహోరలో కానీ కూరల్లో కానీ మనం వేసిన కరివేపాకు అయితే తినాలి, ఆరోగ్యానికి మంచిది అనేసి. తర్వాత ధనియాలు జీలకర్ర పొడి కదా వేసిన క్లిప్, ఆ ధనియాలు జీలకర్ర వేసిన మిస్ అయిందండి. తర్వాత కారం కూడా దీనిలో 1.5 స్పూన్ కారం వేసాను. లాస్ట్లో అయితే ఇలా రెడీ అయిపోయి ధనియాల జీలకర్ర పొడి అయితే చూపిస్తున్నానండి. ఈ పచ్చడికాయ వేపుడు పచ్చడి వేసానండి, అందుకోసం బాగా రోస్ట్గా వేయించట్లేదండి, చాలా బాగా ఉడికేంత వరకు ముక్క మెత్తగా కూడా చాలా బాగుంటుంది. అందరికి తెలిసే రోస్ట్గా వేయించుకునే ఫ్రై అది వేరే ఉంటుంది ఉంటారు, కానీ ఎవరైనా వేరే వాళ్ళు ఈ ఫ్రై తెలియని వాళ్ళు, కొత్తగా వంటలు చేసుకునే వాళ్ళు, అమ్మాయిలు చూసారు కానీ అబ్బాయిలు కానీ ఇంతేనండి. నేనైతే ఇలాగే బ్యాచిలర్స్తో వాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.